సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీరంగూడ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలో 3,66,00,000 రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వంలో మీన్పూర్ బీరంగూడ డివిజన్లు ప్రగతి పథంలో ముందుకు వెళ్తున్నాయని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మాట్లాడుతూ బీరంగూడ, కిష్టారెడ్డిపేట్, టైలర్ కాలనీ, ఓడిఎఫ్, ఆర్టీసీ కాలనీలలో 3,66,00,000 రూపాయలతో కాలనీలు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు అభివృద్ధిలో పాల్పంచుకోవాలని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమీన్పూర్ డివిజన్ అలాగే బీరంగూడ డివిజన్లో 7-8 కాలనీలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సీసీ రోడ్స్, రైట్స్, బీరంగూడలో లక్ష్మీసాయి మెడల్స్, ఇషాడ్పేటలో దుర్గానగర్, టైలర్స్ కాలనీ, అలాగే పంచతత్వ పార్క్, కోకోకోలా కంపెనీ కాలనీ, వాణినగర్, ఆర్టీసీ కాలనీ, ఇవన్నీ కాలనీలో వివిధ కాలనీలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 3,66,00,000 పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్టీసీ కాలనీలో 1,60,00,000 కిలోమీటర్ సీసీ రోడ్లు, గల్లీలన్నీ ఇంకా కంప్లీట్ చేసుకొని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది. మొత్తం 5 కోట్ల పైచిల్కు తోటి ఈరోజు వర్క్లన్నీ స్టార్ట్ చేయడం జరిగింది, కంప్లీట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, స్థానిక వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, కౌన్సిలర్లు, కాలనీ వాసులు, కాలనీ ప్రెసిడెంట్లు, మహిళా సోదరులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అమీన్పూర్ బీరంగూడ డివిజన్ అనేది హైదరాబాద్లో అతిపెద్ద డివిజన్లుగా మారున్నాయి. 1,20,000 ఓట్లు, విపరీతమైనటువంటి కాలనీలు విస్తారంగా విస్తరిస్తూ ఉన్నాయి. ఆ కాలనీలకు కరెంటు కానీ, వాటర్ కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, మౌలిక వసతులన్నీ సమకూర్చే బాధ్యత మా పైన ఉన్నది. ప్రజలకు కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్థానిక నాయకులతో సమస్యలను సేకరించి, స్థానిక కాలనీ వాసులతో సమస్యలను సేకరించుకుంటూ తప్పకుండా పరిష్కరించే మార్గంలో ఒక ప్లాన్తో ముందుకు పోయి ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా పైన ఉన్నది. కాబట్టి ఇది అభివృద్ధి అనేది పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిని అందరినీ కలుపుకొని పోయే ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ సహకరించాలి, అందరూ కలిసి రావాలి. కాబట్టి అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.